గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు ఐఏసీఈ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్, ఇంటర్నేషనల్ స్నో లెపర్డ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ ఇయర్? విచ్ డే? సో మనకి ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ స్నో లెపర్డ్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆప్షన్స్ లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆన్సర్ వచ్చేటప్పటికి 23rd అక్టోబర్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ మంచు చిరుత పులుల దినోత్సవం స్నో లెపర్డ్ డే అనేది అక్టోబర్ 23rd మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే కొన్ని కీ పాయింట్స్ ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. లడాక్ లోని హెమీస్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో, ఈ హెమీస్ నేషనల్ పార్క్ ని కింగ్డమ్ ఆఫ్ దట్ లేదా మౌంటైన్ ఆఫ్ దట్ స్నో లెపర్డ్స్ కింద కూడా పిలవడం జరుగుతుంది. సో హెమీస్, అది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి లడాక్ కావచ్చు లేకపోతే హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఈ రెండింటికి కూడా యానిమల్ గా హిమాచల్ మనకి స్నో లెపర్డ్ అనేది ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే జనరల్ గా మనకి లయన్ ఒకటి అంటే సింహం కానీ, టైగర్ కానీ, నెక్స్ట్ వచ్చేటప్పటికి కామన్ లెపర్డ్ అండ్ క్లౌడెడ్ లెపర్డ్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి స్నో లెపర్డ్, మొత్తం 5 కైండ్ ఆఫ్ బిగ్ క్యాట్స్ అనేవి ఇండియాలో కనిపిస్తాయి. ఇప్పుడు మనం స్నో లెపర్డ్ గురించి మాట్లాడుతున్నాం. అలాగే నెక్స్ట్ ఐయుసిఎన్ అని చెప్పేసి ఉంది, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఫర్ నేచర్ అని చెప్పేసి ఐయుసిఎన్. దీని యొక్క రెడ్ లిస్ట్ లో ఇది వల్నరబుల్ పొజిషన్, దయనీయమైన స్థితిలో ఉంది స్నో లెపర్డ్ అనేది. అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఇది మనది వన్యప్రాణి సంరక్షణ చట్టం 1872. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఇది షెడ్యూల్ 1 లో లిస్ట్ చేయబడింది ఈ స్నో లెపర్డ్ అనేది. సో ఇది స్నో లెపర్డ్ కి సంబంధించి మీరు గుర్తు పెట్టుకోదగిన లేదా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ గా దీన్ని చెప్పొచ్చు. అలాంటి స్నో లెపర్డ్ కి సంబంధించి 23rd అక్టోబర్ అనేది అంతర్జాతీయ దినోత్సవంగా పరిగణించబడుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద స్టార్స్ ఇన్ మై స్కై దోస్ హూ బ్రైటన్ మై ఫిలిం జర్నీ? ద స్టార్స్ ఇన్ మై స్కై దోస్ హూ బ్రైటన్ ఇన్ మై ఫిలిం జర్నీ అనేది ఎవరు రాశారని అడుగుతున్నారు. సో జనరల్ గా మనకి ఇక్కడ షఫీక్ ఇద్బాయ్ ఇచ్చారు. నిన్న షఫీక్ ఇద్బాయ్ గారి గురించి డిస్కస్ చేసుకున్నాం బుక్ గురించి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి దివ్యా దత్, గుల్జార్ గారి గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరి గురించి కూడా రంజీష్ కుమార్, దివ్యా దత్ ఉన్నారు. ఆన్సర్ వచ్చేటప్పటికి దివ్యా దత్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ ఏ. సో దివ్యా దత్ గారు రాసింది ద స్టార్స్ ఇన్ మై స్కై దోస్ హూ బ్రైటన్ మై ఫిలిం జర్నీ. సో ఎవరైతే నిన్న కరెంట్ అఫైర్స్ చూడలేదో లేకపోతే ఒకసారి ఇవి రివైజ్ చేయండి. షఫీక్ ఇద్వాయ్, గుల్జార్ నిన్న మనం డిస్కస్ చేసాం కరెంట్ అఫైర్స్ లో. దివ్యా దత్ గారు ఈ రోజు ఆథర్ మనకి ద స్టార్ ఇన్ మై స్కై అనే బుక్ ఇచ్చాను. నెక్స్ట్ వన్ చూద్దాం. And what is the rank of India in the Global Food Security Index 2021? Global Food Security Index 2021 లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అని అడుగుతున్నారు. 71. సో జనరల్ గా మనకి ఈ గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ ఏంటంటే 58 పారామీటర్స్ ని యూజ్ చేసుకుని ఒక అంతర్జాతీయ సంస్థ ఇచ్చిన రిపోర్ట్. ఈ 58 పారామీటర్స్ లో వివిధ స్కోర్స్ ని దాటుకొని ఐర్లాండ్ అనేది టాప్ కంట్రీగా నిలిచింది. ఐర్లాండ్ ఏమో టాప్ లో నిలిచింది, ఆస్ట్రియా ఏమో సెకండ్ పొజిషన్ లో ఉంది, అండ్ థర్డ్ పొజిషన్ లో యూకే ఉంది, అండ్ ఫస్ట్ పొజిషన్ లో 71 పొజిషన్ లో మాత్రం ఇండియా ఉంది. లాస్ట్ లో ఉన్న కంట్రీ ఏది అంటే బురుండి. సో బురుండి ఈజ్ అ కంట్రీ విచ్ ఇస్ ఇన్ దట్ లాస్ట్ పొజిషన్ గా చెప్పొచ్చు అనమాట. మొత్తం ఓవరాల్ గా 113 కంట్రీస్ కి ఇస్తే ఇది 113th ర్యాంక్ లో ఉంది. ఇండియా 71st లో ఉంది, ఐర్లాండ్ ఫస్ట్ ర్యాంక్ లో ఉంది, సెకండ్ ఆస్ట్రియా, థర్డ్ వన్ యూకే గా ఉంది గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ లో. ఈ 101 ఉంది చూసారా, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ కి సంబంధించి ఈ సంవత్సరం ఇండియా యొక్క ర్యాంక్ అన్నమాట. 2021 ఇండియా యొక్క ర్యాంక్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో 101, గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ లో 71 గా. నెక్స్ట్ వన్ చూద్దాం. Which automobile company has been recognized in the category Outstanding Renewable Energy User at the third edition of the Indian Green Energy Award 2021? సో ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే ఇండియన్ గ్రీన్ ఎనర్జీ అవార్డ్ 2020 అనేది కనిపిస్తుంది కదా. సో ఈ ఇండియన్ గ్రీన్ ఎనర్జీ అవార్డ్ లో భాగంగా అవుట్ స్టాండింగ్ రినవబుల్ ఎనర్జీ యూజర్ థర్డ్ ఎడిషన్ అవార్డు ఎవరికి ఇచ్చారని అడుగుతున్నారు. భారతదేశంలోని 2-wheeler 3-wheeler వెహికల్స్ అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన టీవీఎస్ మోటార్ కి ఈ అర్హత దక్కింది. టీవీఎస్ మోటార్ అవుట్ స్టాండింగ్ రినవబుల్ ఎనర్జీ యూజర్ అట్ ద థర్డ్ ఎడిషన్ ఆఫ్ ద ఇండియన్ గ్రీన్ ఎనర్జీ అవార్డ్ 2020 ని గెలుచుకోవడం జరిగింది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, టీవీఎస్ మోటార్. Next one, which tiger conservation organization has won the Earth Guardian Award instituted by the NetWest Group? సో నెట్ వెస్ట్ గ్రూప్ అనే అంతర్జాతీయ సంస్థ అర్త్ గార్డియన్ అనే అవార్డుని ఇవ్వడం జరిగింది. సో ఈ అర్త్ గార్డియన్ అవార్డు ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారు. టోటల్ గా 8 మెంబర్స్ కి ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 8 డిఫరెంట్ వ్యక్తులకి కానీ ఆర్గనైజేషన్స్ కానీ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇండియాకి సంబంధించిన PATCOF
పరంబీకులం టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ అనేది కూడా ఉంది. సో జనరల్ గా మనకి కేరళలో 2 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయండి. ఒకటి పెరియార్ టైగర్ రిజర్వ్ ఒకటి ఉంది, పరంబీకులం ఇక్కడ కనిపిస్తుంది కదా అది కూడా. సో పరంబీకులం టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ అంటే నేను కేరళలో ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్స్ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. కేరళలో ఉన్న వాటిలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్స్ గా ఒకటి పెరియార్ ఉంది, 2 పరంబీకులం ఉంది. సో ఆ పరంబీకులం టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ సో ఇటీవల అర్త్ గార్డియన్ అవార్డు అనే దాన్ని అందుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా మీరు దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ద డెడికేటెడ్ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ FPOs అండ్ launched by the NABARD and Ministry of Agriculture to provide credit guarantee to FPOs. FPOs is nothing but farmers అండి. సో ఫార్మర్స్ ప్రొడ్యూస్డ్ ఆర్గనైజేషన్స్ అంటారు, దీనికి గవర్నమెంట్ ఏర్పరుస్తుంది ఫార్మర్ ప్రొడ్యూస్డ్ ఆర్గనైజేషన్స్. సో దాదాపుగా 10,000 ఫార్మర్ ప్రొడ్యూస్డ్ ఆర్గనైజేషన్స్ కి ఫండ్ ని రైజ్ చేసేందుకు, ఫండ్ ని ఇచ్చేందుకు, కల్పించేందుకు నబార్డ్ యొక్క సంస్థ సబ్సిడరీ ఇటీవల 1,000 కోట్లతో ఒక ఏమంటారు క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఆప్షన్ ఏ 1000 crores ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. రీసెంట్లీ రీసెంట్ గా అలియం నిజినియం. సో అలియం నిజినియం a new species of which was discovered by the scientist the border area of Malari village in the చమోలి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరాఖండ్. సో మనకి ఉత్తరాఖండ్ లోని మనకి చమోలి డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఆ ఏరియాలో మలారి అనే విలేజ్ లో గ్రూప్ ఆఫ్ శాస్త్రవేత్తలు దేనికి సంబంధించిన ఒక కొత్త రకం జాతి అయిన అలియం నెజినియం అనే దాన్ని కనుగొన్నారు అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేటప్పటికి ఆనియన్ అండి, ఆప్షన్ సి. ఆనియన్ లోనే ఒక కొత్త రకం జాతి అయిన అలియం నెజియానం అనేది అలియం నెజియానం అనే దాన్ని కనుగొనడం జరిగింది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. అలాగే ఉత్తరాఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్ గా పుష్కర్ సింగ్ ధామీ ఉన్నారు అండ్ గవర్నర్ గా గుర్మిత్ సింగ్ ఉన్నారు. సో గత కొద్ది కాలంగా ఉత్తరాఖండ్ న్యూస్ లోకి రావలేదు కాబట్టి మనం రివైజ్ చేయలేదు, సో అందుకని రివైజ్ చేస్తున్నాను అంతే. ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామీ అండ్ గవర్నర్ గుర్మిత్ సింగ్. Next one, what is the name of the social media app set to be launched by the former US President Donald Trump? So former US President అయిన డొనాల్డ్ ట్రంప్ గారు రీసెంట్ గా తనంటూ ఒక ఓన్ సోషల్ మీడియా యాప్ ని లాంచ్ చేస్తున్నట్టు చెప్పారు. సో దాని పేరును కూడా ప్రకటించారు, అది త్వరలో నవంబర్ లో ప్రారంభం కానుంది. దాని పేరు ట్రూత్ సోషల్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ట్రూత్ సోషల్ అనే దాన్ని ఫార్మర్ US ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ లాంచ్ చేయనున్నారు కంప్లీట్ గా ఇన్ నవంబర్ మంత్. సో దట్ ఈస్ అ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ రోప్డ్ ఇన్ బై ద అడిడాస్ యాజ్ ద గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్. అడిడాస్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా రీసెంట్ గా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. దట్ ఈస్ దీపికా పదుకోనే. సో దీపికా పదుకోనే గారు అపాయింట్ కావడం జరిగింది. ఆప్షన్ ఏ. ఇప్పటికే మీరాబాయ్ చాన్హు, లవ్లీనా, హీమా దాస్, దీపికా పల్లిక ఇలాంటి స్పోర్ట్స్ పర్సన్స్ అందరినీ కూడా అడిడాస్ బ్రాండ్ అంబాసిడర్ గా జాయిన్ చేయడం జరిగింది అండ్ అపాయింట్ చేసుకోవడం జరిగింది. అయితే రీసెంట్ గా మాత్రం దాని యొక్క గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా దీపికా పదుకోనే గారిని ఎంపిక చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అండ్ ద నెక్స్ట్ వన్, which Indo-American filmmaker has been announced the president of the international jury of 2022 Berlin International Film Festival. 2022లో జరగబోయే బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి గాను రీసెంట్ గా ఒక ఇండో అమెరికన్ ఫిలిం మేకర్ ని అనౌన్స్ చేశారు ప్రెసిడెంట్ గా. ఆయన ఎవరో అని అడుగుతున్నారు. తర్సన్ సింగ్ ధాంద్వార్ అనే పర్సన్ ఉన్నారు అండ్ గురియందర్ చందా నాయర్ అండ్ M. Night Shyamalan. ఆన్సర్ వచ్చేటప్పటికి M. Night Shyamalan ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. ద సిక్స్త్ సెన్స్, అన్బ్రేకబుల్ ఇలాంటి వాటిని డైరెక్ట్ చేసిన వ్యక్తి, అలాంటి ఫిలిం మేకర్ అయిన వ్యక్తి నైట్ శ్యామలన్ గారు రీసెంట్ గా ప్రెసిడెంట్ గా ఎంపికయ్యారు 2022లో జరగబోయే బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి గాను. నెక్స్ట్ వన్ చూద్దాం. హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ మెట్రిక్ స్ట్రీమ్ ఇండియా. సో మెట్రిక్ స్ట్రీమ్ ఇండియా ఏంటంటే జనరల్ గా మనకి గవర్నెన్స్, రిస్క్, కంప్లైంట్స్, సొల్యూషన్ సర్వీసెస్ కంపెనీ. ఇది కాలిఫోర్నియా బేస్డ్ కంపెనీ. సో దీనికి సంబంధించి ఇండియాలో మేనేజింగ్ డైరెక్టర్ గా అపాయింట్ అయిన పర్సన్ వచ్చేటప్పటికి అరవింద్ గారు. అరవింద్ వరదరాజన్ అపాయింటెడ్ యాజ్ అ న్యూ MD ఆఫ్ మెట్రిక్ స్ట్రీమ్ విచ్ ఇస్ అ కాలిఫోర్నియా బేస్డ్ కంపెనీ. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇన్ ద విమెన్ సింగిల్ ఈవెంట్ who won the 2021 BNP పరిభాషా ఓపెన్ టెన్నిస్ టైటిల్. సో మనకి మహిళల సింగిల్స్ ఈవెంట్ లో 2021 BNP పరిభాషా ఓపెన్ టెన్నిస్ టైటిల్ ని గెలుచుకున్నది ఎవరు అని అడుగుతున్నారు. సో ఇది రీసెంట్ గా జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పైలా బడోసా. సో పైలా బడోసా ఎవరైతే ఉన్నారో సో దీన్ని గెలవడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ కంపెనీ హ్యాస్ లాంచ్డ్ NTC ప్లాట్ఫామ్ ఫర్ టోకెనైజేషన్ ఆఫ్ కార్డ్స్.
సో ఎన్టీసీ ప్లాట్ఫామ్, ఎన్టీఎస్ ప్లాట్ఫామ్ అనే దాన్ని ఎవరు రీసెంట్గా లాంచ్ చేశారని అడుగుతున్నారు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూపే కార్డ్ లాంటి వాటిని అటాచ్ చేసుకుంటూ సో కొన్ని ఫీచర్స్ని కల్పిస్తూ ఫినాన్షియల్ డేటాని భద్రపరుచుకునే విధంగా, షాపింగ్ అనేది సేఫ్టీగా జరిగే విధంగా, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఈజీగా జరిగే విధంగా సో రీసెంట్గా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్టీఎస్ అనే ఒక ప్లాట్ఫామ్ని ప్రారంభించింది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రికెటర్ బాందుల వర్ణపుర పాస్డ్ అవే రీసెంట్లీ. హీ ప్లేడ్ ఫర్ విచ్ కంట్రీ? సో రీసెంట్గా క్రికెటర్ బాందుల వర్ణపుర రీసెంట్గా మరణించారు. సో ఆయన దేనికి సంబంధించి, ఏ కంట్రీకి సంబంధించిన క్రికెటర్ అని అడుగుతున్నారు. ఆన్సర్ శ్రీలంక. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. శ్రీలంకకి సంబంధించిన అండ్ బాందుల వర్ణపుర గారు రీసెంట్గా మరణించి ఉన్నారు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో లాస్ట్ మంత్లో మలింగ సో తన 16 సంవత్సరాల ఇంటర్నేషనల్ క్రికెట్ కెరియర్కి అండ్ ఆల్ ఫార్మాట్స్ ఆఫ్ క్రికెట్కి కూడా రిటైర్మెంట్ని ప్రకటించారు. మలింగ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ద శ్రీలంక ఏరియా. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద సిఇఓ ఆఫ్ వన్ ప్లస్ ఇండియా? సో వన్ ప్లస్ ఇండియా అనే దానికి సిఇఓగా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. నవనీత్ నాగ్రా గారు. సో నవనీత్ నాగ్రా ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద సిఇఓ ఆఫ్ వన్ ప్లస్. ఇదే వన్ ప్లస్కి జస్ప్రీత్ బుమ్రా గారు ప్రజెంట్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2021? వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2021 139 కంట్రీలకు గాను లాంచ్ చేయబడింది. సో దీంట్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అని అడుగుతున్నారు. 79. టాప్ కంట్రీగా నిలిచింది డెన్మార్క్ అండి. డెన్మార్క్ ఈజ్ ఇన్ ద టాప్ పొజిషన్ అండ్ వెనిజులా కానీ, కాంబోడియా కానీ ఇవి లీస్ట్ పొజిషన్లో ఉన్నాయి. ఇండియా 79 పొజిషన్లో ఉంది. 79 పొజిషన్లో ఉంది ఇండియా. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. యాక్చువల్గా మనకి ఇక్కడ ఇండెక్స్ గురించి కూడా కొంచెం చూద్దాం. రూల్ ఆఫ్ లా. సో జనరల్గా రూల్ ఆఫ్ లా ఏంటి అంటే సో నో వన్ ఈజ్ అబౌవ్ ద లా అని దీనికి అర్థం అనమాట. లా ఈజ్ అ సుప్రీమసీ అనేది ఇక్కడ మెయిన్గా తీసుకుంటాం. సో ఇలాంటి రూల్ ఆఫ్ లాలో గుడ్ గవర్నెన్స్ కానీ, గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా చట్టానికి కట్టుబడి ఉండాలి, ఫండమెంటల్ రైట్స్ని కాపాడాలి, పర్సన్స్ని కాపాడాలి, సో ఆ లా అనేది ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. ఇలా వివిధ పారామీటర్స్ని రూల్ ఆఫ్ లా కింద చూసి దాని ప్రకారం ఇండెక్స్ ఇస్తారు. సో అలాంటి దాంట్లో ఇండియా యొక్క ర్యాంక్ 79గా ఉంది. లాస్ట్ ఇయర్ ఇండియా ర్యాంక్ 69 అండి, ఇప్పుడు 79లోకి వచ్చింది. And the next one, which state is going to host the 52nd edition of the International Film Festival of India? సో ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే విచ్ స్టేట్ ఈస్ గోయింగ్ టు హోస్ట్ ద 52nd ఎడిషన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అని అడుగుతున్నారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ గోవా. సో గోవా 52వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ని అతి త్వరలో ఇండియాలో నిర్వహించబోతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. థ్యాంక్ యూ.